హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపా నాదెళ్ళ. సునీతారెడ్డి సవాల్ వణికిపోతున్న వైసీపీ. వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటన ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. గత ఎన్నికల సమయంలో వివేక హత్యను వాడుకొని ప్రజల్లో సానుభూతి పొంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. వివేక హత్యను చంద్రబాబు తెలుగుదేశం నేతలపై నెట్టడంలో జగన్ వైసీపీ నేతలు విజయం సాధించారు. అయితే వివేక హత్యకు కారణం తెలుగుదేశం నేతలు కాదని తేలిపోయింది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వివేక హత్యలో ప్రధాన ముద్దాయి అని విచారణ సంస్థలు తేల్చేశాయి. అయినా అవినాష్ అరెస్ట్ కాకుండా సీఎం జగన్ అధికారాన్ని ఉపయోగిస్తూ అండగా నిలుస్తున్నారని జగన్ చెల్లెళ్లు షర్మిల, సునీతారెడ్డిలు సూటిగానే ఆరోపిస్తున్నారు. వివేక హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని సునీతారెడ్డి కోర్టుల్లో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయినా జగన్మోహన్ రెడ్డి మరోసారి అవినాష్ రెడ్డికి కడప ఎంపీ టికెట్ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్ నిర్ణయంతో మరింత ఆగ్రహంతో ఉన్న సునీతారెడ్డి, వైఎస్ షర్మిలలు ఈ వ్యవహారంపై నేరుగా ప్రజల్లో తేల్చుకునేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిల కడప నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్సభకు పోటీ చేస్తుండగా వివేక హత్యపై చర్చకు ఎక్కడైనా సిద్ధమని, సాక్షి ఛానల్లోనూ చర్చకు వస్తానని సునీతారెడ్డి సవాల్ చేశారు. గత ఎన్నికల సమయంలో వివేకానందరెడ్డి హత్య వ్యవహారం జగన్మోహన్ రెడ్డి సీఎం పీఠాన్ని అధిరోహించడంలో కీలక భూమిక పోషించింది. ప్రస్తుత ఎన్నికల్లో అదే వివేక హత్య ఘటన జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలకు ప్రధాన ఆయుధంగా మారబోతోంది. ప్రతిపక్షాలకు తోడు చెల్లెళ్లు షర్మిల, సునీతారెడ్డిలు ప్రజాక్షేత్రంలో జగన్ అరాచకాలను నిలదీసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే జగన్ పార్టీకి ఎవరు ఓట్లు వేయొద్దని, హత్య రాజకీయాలను ప్రోత్సహించొద్దంటూ సునీతారెడ్డి బహిరంగంగానే ప్రజలను కోరారు. తాజాగా ఆమె మరో అడుగు ముందుకేసి వివేక హత్య ఘటనపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని, అవసరమైతే సాక్షి ఛానల్లోనూ తాను చర్చకు వస్తానని, జగన్మోహన్ రెడ్డి చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. సునీత ఛాలెంజ్తో వైసీపీ శ్రేణులు వణికిపోతున్నారు. ఇప్పటికే జగన్ 5 ఏళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో వైసీపీ అభ్యర్థులను ఓటమి భయం వెంటాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సునీతారెడ్డి సవాల్లో వారి పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లుగా అయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన ముద్దాయి అవినాష్ రెడ్డి అంటూ షర్మిల, సునీతారెడ్డి ఆరోపిస్తున్నారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా సీఎం జగన్ అడ్డుకుంటున్నాడని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రిని హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని కోరుతూ సునీతారెడ్డి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో జగన్, ఆయన పార్టీ నేతలు వివేక హంతకులు సునీతారెడ్డి, ఆమె భర్త అని, వివేక అక్రమ సంబంధమే ఇందుకు ప్రధాన కారణమంటూ ప్రచారం చేశారు. ప్రతిరోజు సునీతారెడ్డిపై బురద చల్లడమే పనిగా వైసీపీ వ్యవహరించింది. ఇలాంటి పరిస్థితుల్లో సునీతారెడ్డి ఛాలెంజ్ను జగన్మోహన్ రెడ్డి స్వీకరించుకుంటే ఇన్నాళ్లు తాము సునీతారెడ్డి, షర్మిలపై చేసిన విమర్శలు తప్పుడు విమర్శలని ప్రజలు అర్థం చేసుకునే ప్రమాదం ఉందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. జగన్ స్థానంలో ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి రంగంలోకి దిగి సునీతారెడ్డితో చర్చకు సిద్ధమవ్వాలని, అలా చేయకుంటే మరికొద్ది రోజుల్లో జరిగే ఎన్నికల్లో జగన్ సర్కార్ కుప్పకూలడం ఖాయమని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లిన సమయంలో పార్టీ బాధ్యతలను ఆయన చెల్లెలు షర్మిల భుజానికెత్తుకున్నారు. పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లి జగన్ జైలు నుంచి మళ్లీ తిరిగొచ్చే వరకు వైసీపీ బలోపేతానికి ఆమె కృషి చేశారు. అలాంటి చెల్లెళ్లు సైతం జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా మారిపోయారని, వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనకు విరుద్ధంగా వైసీపీ పాలన ఉందంటూ విమర్శలు చేస్తున్నారు. వివేక హత్య కేసులో ముద్దాయి అవినాష్ రెడ్డి అని స్పష్టమవుతున్నప్పటికీ జగన్ మళ్లీ కడప ఎంపీ సీటును అవినాష్ రెడ్డికి ఇవ్వడంపై షర్మిల, సునీతారెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగానే ఎదుర్కొనేందుకు వారు సిద్ధమయ్యారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ షర్మిల కడప ఎంపీగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో అవినాష్ రెడ్డిని ఓడించడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చేందుకు షర్మిల సిద్ధమవడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఒకవైపు వివేక హత్య కేసు, కడపలో వైఎస్ షర్మిల పోటీ, మరోవైపు జగన్తో వివేక హత్యపై చర్చకు తాను సిద్ధమంటూ సునీతారెడ్డి సవాల్. ఇలా అన్ని అంశాలు ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తుండగా వైసీపీ అభ్యర్థుల్లో ఓటమి భయాన్ని పెంచుతున్నాయి.